జై భారత్ అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. మిగతా ప్రాంతాలు మిగతా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్న నియోజకవర్గాలు ఉంటే ఈ రాజమహేంద్రవరం అర్బన్ రూరల్కు ఉన్న దుస్థితి ఏంటో అర్థం కాదు. కానీ ప్రతిసారి మనం ఉదయం లేస్తే మన అభివృద్ధి ఏంటి, మనకి ఎంతమంది యువత ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు ఏంటి, మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటామా, రాష్ట్రంలో కూడా ఇతర ప్రాంతాలకు మనం ఆదర్శంగా నిలుస్తామా అని మాత్రం ఇక్కడున్న రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే గత నెల లేదా 40 రోజుల క్రితం మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. గెయిల్ ఆఫీస్ పక్క వీధిలో ఏదైతే రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ గెయిల్ ఆఫీస్ పక్క వీధిలో 100 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో దానికి మధ్యలో ఏదైతే అడ్డంగా ఒక నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణాన్ని పరిష్కారం చూపిస్తూ ఆ పరిష్కారం కింద నుంచి టన్నల్ వెళ్ళేలాగా పైన గృహ నిర్మాణం కానీ ఏదైనా కానీ కమర్షియల్ గా నిర్మాణం జరిగేలాగా ఒక సిటీ ప్లానింగ్ గారు అధికారి గారు చేసిన ఒక ప్లానింగ్ ని మనం చూపించాం. ఈరోజు దానికి అడుగులు పడతాయేమో, ఏదైతే ఒక నిర్మాణం గెయిల్ ఆఫీస్ పక్క వీధిలో 100 అడుగుల రోడ్లో ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఒక ఆదర్శంగా ఒక ప్లానింగ్ తీసుకొచ్చామో అధికారుల సహకారంతో కూడా అది జరిగితే ఆదర్శంగా ఉంటుందని విశ్వసించి ఒక 40 రోజుల క్రితం మనం సంతోషపడ్డామో ఈరోజు ఆ సంతోషం ఏమీ కనపడడం లేదు. ఎందుకంటే ఆ నిర్మాణం దిశగా ఆ ఆదర్శవంతమైన పని దిశగా అడుగులు పడతాయేమో, సిటీ ప్లానింగ్ విభాగం త్వరలో చర్యలు తీసుకుంటారేమో అనుకుంటే చర్యలు ఇప్పటి వరకు మొదలు కాలేదు. కానీ అదే 100 అడుగుల రోడ్లో ఈరోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలు కట్టడాలకి సిటీ ప్లానింగ్ వారు పర్మిషన్ ఇస్తున్నారా, వేరే ఏదైనా ఇతర రాజకీయ నాయకులు అండదండలతోనే వీళ్ళు నిర్మాణం చేసుకుంటా ఉన్నారా? దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానింగ్ అధికారులు, సార్ అప్పుడు మేము అభినందించాము సిటీ ప్లానింగ్ విభాగాన్ని, సంతోషం కూడా పడ్డాము, చాలా మంది అప్రిషియేట్ కూడా చేశారు, ప్రోయాక్టివ్ ఉన్న ఆఫీసర్స్ ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారని. దాని దిశగా ఆ నిర్మాణాన్ని ఆ 100 అడుగుల రోడ్లో ఉన్న ఏదైతే అడ్డంకిగా ఉందో ఆర్టీఓ ఆఫీస్ దాకా వెళ్ళేది, ఆ విధంగా ఏదైతే ఇప్పటికే ప్లానింగ్ రిలీజ్ అయిందో దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని, అసలు ఉన్న సమస్యలు క్లియర్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఇప్పుడు కొత్త సమస్య, అక్కడ రోడ్డు మీద నిర్మాణం జరుగుతూ ఉంది, అది అసలు అంతా అక్కడ స్థానిక సచివాలయం ఉంది, రోజు ప్లానింగ్ విభాగాలు తిరుగుతూ ఉంటారు, మున్సిపల్ శాఖ తిరుగుతూ ఉంటుంది, సంబంధిత అధికారులు తిరుగుతూ ఉంటారు. ఎందుకు కొత్త సమస్యలన్నీ క్రియేట్ చేసుకుంటున్నారు? క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? దయచేసి నా ఈ వేదనని మీరు అర్థం చేసుకొని దీని మీద తగిన చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం.